వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో గురువారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలారా, బాల్కొండ నియోజకవర్గం శాంతియుతంగా ఉంటే ఈ బీఆర్ఎస్ గూండాలకు కళ్లు మండుతున్నాయి. ఏనాడు గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకొని గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలోని నాయకుడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం లేదని మీడియా ముందు అసత్యపు ఆరోపణలు చేశారు. దానికి బదులుగా మా డీసీసీ అధ్యక్షులు లబ్ధి పొందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలను వేల్పూర్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు తీసుకొస్తామని పత్రికా ప్రకటన ఇచ్చి 17వ తారీఖుని నిర్ణయించారు. ఎక్కడా కూడా ప్రశాంత్ రెడ్డి ఇంటిని కానీ ఆఫీసుని కానీ ముట్టడిస్తామని, దాడి చేస్తామని చెప్పలేదు. అటువంటి దాడుల్ని కాంగ్రెస్ పార్టీ సహించదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సవాళ్లు విసరచ్చు, ప్రజాస్వామ్యానికి లోబడి సమాధానాలు చెప్పొచ్చు. 17వ తారీఖు రోజు గల్ఫ్ బాధితుల పరిహారం అందిన కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు అసత్యమని నిరూపించడానికి మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు తీసుకొస్తామని చెప్పారు. కానీ అదే 17వ తారీఖు రోజు ప్రభుత్వ హామీలపై అక్కడే నిరసన కార్యక్రమం చేపడతామని తెలపడం వారి గూండాయిజానికి నిదర్శనంగా లేదా? వేరే ఏ రోజైనా ఆ కార్యక్రమం పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ ప్రజా ప్రభుత్వంలో అందరికీ సమాన న్యాయం ఉంది. పోలీసుల సూచనల మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికి ప్రజల సౌకర్యార్థం పోలీసు వారికి సహకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా డాడీ పేరు మా డాడీ దురదృష్టవశాత్తు ఫారెన్లో మరణించడం జరిగింది. మాకు కాంగ్రెస్ పార్టీ 5 లక్షలు మా మమ్మీ అకౌంట్లకి వేయడం జరిగింది. దానివల్ల మా కుటుంబానికి చాలా మేలు జరిగింది. మా అబ్బాయి పేరులో చనిపోయాడు. ఆ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షలు వచ్చింది. చనిపోయాడు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్నగారు, సునీల్ అన్నగారు, ఈరావతి అన్నగారు మా ఇంటికి వచ్చి పరామర్శించి గల్ఫ్ బాధ్యతలకు 5 లక్షల రూపాయలు డైరెక్ట్ రూపాయి ఖర్చు లేకుండా ఎటు తిరగకుండా వచ్చి పరామర్శించినాక డైరెక్ట్ అకౌంట్లకు వేసిరు, మా భార్య అకౌంట్లకు. సీనియర్ అసెంబ్లీ ఏదైతే లెజిస్లేటివ్ మెంబర్గా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడి ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఏదైతే గల్ఫ్లో ఉన్న మా మిత్రుల్ని, మా గల్ఫ్ ఏదైతే కార్మికులు ఉంటారో వాళ్ళకు ఒక నైరాశ్యతకు లోనయ్యే విధంగా మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదని చెప్పడానికి ఆయనకు 11వ తారీఖు నాడు మేము ఒక సమయం పెట్టినాం. ఏమని, వేల్పూర్కు మీ ఊర్లోకి వస్తామని చెప్పి గాంధీ విగ్రహం దగ్గరికి వస్తామంటే ఆయన మీద వేసుకొని ఇవాళ నా ఇంటికి ఎవరు వస్తలేరు అని మాట్లాడుతూ ఉన్నారట. అది పద్ధతి కాదు. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతగా ఇంతకుముందు మంత్రిగా ఉన్నారు, 2 సార్లు కేసీఆర్కు దగ్గరగా ఉన్నారు. మీరు చేయాల్సింది పోయి మీరు చేయలేనటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గల్ఫ్ కార్మికులకు మంచి చేద్దామని ఒక 5 లక్షల ఎక్స్గ్రేషియా కావచ్చు, ప్రవాసీ ప్రజావాణి కావచ్చు, అడ్వైజరీ కమిటీ కావచ్చు, ఈ గురుకులాల్లో వారి పిల్లలు చదువుకోవడానికి కావచ్చు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తే దాన్ని తట్టుకోలేని మీరు ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులు ఒక అభద్రతా భావానికి లోనయ్యేటట్టుగా మాట్లాడుతున్నటువంటి విషయం ఇది పద్ధతి కాదని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ బాధితులు కానీ, సునీల్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ వారు కానీ మాట్లాడినటువంటి విషయం మీరు గమనించాలి. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నది. దాంట్లో గల్ఫ్ కార్మికుల్ని 10 సంవత్సరాలు ఆయన ఏమి చేయకపోగా, అప్పుడు మా ఓట్లను దండుకున్నాడు, గల్ఫ్ కార్మికుల ఓట్లు ఉద్యమంలో దండుకొని ఏమి చేయకపోగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేని పరిస్థితి పద్ధతి కాదని చెప్తూ, ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా మారాలా. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు, మీరు సీనియర్. అట్లాంటి మీరు ఇట్లా అధికారం పోయినప్పటికీ ఇంకా వాళ్ళకు అహంకారం దిగలేదు. చింత దచ్చినా పులుపు దావలేదు అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది. ఈరోజు మొన్న ఎమ్మెల్యే గారు గల్ఫ్ బాధితులను ఆదుకోలేదు, ప్రభుత్వం గల్ఫ్లని మోసం చేస్తున్నదంటే మా డీసీసీ నాయకులు గారు మేమేం మోసం చేయడం లేదు, మేము వచ్చిన తర్వాత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గల్ఫ్ కార్మికులకు అన్యాయం జరిగింది. కానీ మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాపాలన
రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికులు ఎవ్వరు చనిపోయినా 5 లక్షలు ఎక్స్ప్రెస్ ఇస్తామని చెప్పి మరి వాళ్ళందరూ కూడా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మరి బాల్కొండ నియోజకవర్గంలోని అనేక మందికి గ్రామాన ఎక్కడ గల్ఫ్ కార్మికులు ఇంట్లో ఇబ్బంది జరిగినా ఎవరైనా చనిపోయినా వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు నేరుగా ఏదో చెక్కులు మాకు ఇచ్చి ఆ చెక్కుల్ని తీసుకెళ్ళి ఓ చెక్ ఇచ్చినామని చూపెట్టుకొని పెద్దరికం చేసుకోకుండా ప్రభుత్వము మానవత్వంతో ఒక పెద్ద మనసుతోని వాళ్ళ పరువు తీయద్దు, వాళ్ళని కాపాడుకోవాలని నేరుగా బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ ప్రశాంత్ రెడ్డి గారు కనిపిస్తలేవు, ఆయనకి ఇంకా అహంకారం తగ్గలేదు. దాన్ని ఆయన మీదకి మలుపుకొని నా ఇంటి మీదకి దాడి వస్తుందని చెప్పి ఆయన దాన్ని ఆ విధంగా తయారు చేసుకున్న ప్రోగ్రామ్ని మరి ఏనాడైతే ఈ 17వ నాడు లబ్ధిదారులను వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గరికి మా డీసీసీ గారు ఈ లబ్ధిదారులను తీసుకొస్తామని చెప్పారు. మరి వారేం చేసారు, నా ఇంటి మీదకి తెస్తున్నారని చెప్పి ఒక ఆపోజిట్గా ఇంకొక నిరసన కార్యక్రమాన్ని పిలిపించారు. ప్రజాస్వామ్యంలో మీరు ఈ ప్రజాపాలన ముఖ్యంగా నియంతృత్వ పాలన కాదు, ఈ ప్రజాపాలనలో మీకు నిరసన చెప్పే పూర్తి స్వేచ్ఛ ఉంది. కానీ ఈ విధంగా లా అండ్ ఆర్డర్ దెబ్బతీసేటువంటి పనులు చేయకూడదని నేను బాల్కొండ ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా.